డైరెక్ట్ సెల్లింగ్ హోల్సేలర్ దగ్గర కాదు, మ్యానుఫ్యాక్చరర్ దగ్గర పర్చేస్ చేసుకోండి. ఎస్, ఫస్ట్ పాయింట్ మ్యానుఫ్యాక్చరర్ పర్చేసింగ్ కాడ ఇప్పుడు పర్చేసింగ్ చేసుకున్నాము. సెల్లింగ్ ఎట్లా? సో సెల్లింగ్ ఐడియా చెప్తాను. సో యూనిక్ సెల్లింగ్ ఐడియా తీసుకోండి. యూనిక్ అంటే కొంచెం కొత్తగా ట్రై చేయండి సెల్లింగ్ చేయడానికి. థర్డ్, అడ్వర్టైజ్మెంట్ ఈజ్ మోర్ దాన్ ఇంపార్టెంట్. అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు ఎలా చేయాలి? అబ్బా మన దగ్గర అంత డబ్బులు లేవు, ఏం లేవు, ఎలా అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్లో ఎలా మనం అడ్వర్టైజ్మెంట్ చెయ్యొచ్చు అని అది కూడా నేను మీకు క్లియరిఫికేషన్ చెప్తాను అనమాట. బెస్ట్ ప్లేస్ అండ్ అంటే అనుకోండి, బెస్ట్ ప్లేస్ అండ్ రైట్ కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాను. బెస్ట్ ప్లేస్ ఎందుకు అంటున్నానంటే, ఫైవ్ డిఫరెంట్ ఐడియాస్ ఏంటి అని అంటున్నారా? సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నిమ్మలంగా కూర్చొని నేను వీడియో చేస్తున్నాను. ఏంటి అని అంటున్నారా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎలాంటి మీకు కలెక్షన్ చూపించడం లేదు, ఎలాంటి నేను బోర్ కూడా చేయను. వీడియో తప్పకుండా కంటిన్యూ చూస్తే మీకు చాలా బ్యూటిఫుల్ నేను ఏమేమి థాట్స్ మాట్లాడతాను కదా, సో అవన్నీ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. ఈ వీడియో నేను ఇప్పుడు కూడా అజ్మీరా ఫ్యాషన్ గురించి చెప్పడం లేదు, ఇది మీకోసం చెప్తున్నాను. స్టార్టప్ చేయాలి అని అనుకుంటున్నారు బిజినెస్ గురించి, అండ్ ఇప్పుడు ఇంత సైలెంట్గా నేను ఎందుకు కూర్చొని చేస్తున్నానంటే, ఎప్పుడు కూడా హడావడిగా మనం కలెక్షన్ చూపిస్తూ మాట్లాడతాం కదా. సో వీడియో స్పెషల్గా ఏంటంటే బిజినెస్ స్టార్టప్ గురించి. చాలా మందికి బిజినెస్ స్టార్టప్ చేయాలి అని అనిపిస్తుంది, కానీ బిజినెస్ స్టార్టప్ చేయడానికి ఎలాంటి కలెక్షన్ పెట్టుకోవాలో, ప్లస్ కొన్ని పాయింట్స్ ఉంటాయి, కొన్ని చిన్న ఐడియాస్ ఉంటాయి. సో అవన్నీ ఫ్యాసిలిటీ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుతున్నాం. ఈ వీడియో బిగినర్స్ కోసం. ఎస్, మీరు బిగినర్స్ ఉంటేనే ఈ వీడియో కంప్లీట్ చూడండి, చాలా యూస్ఫుల్ ఉన్నది. అండ్ బిజినెస్ స్టార్టప్ చేయాలి అని అనుకుంటున్నారు, బిజినెస్ గురించి మీకు చాలా ఐడియాస్ ఉన్నాయి, కానీ మీకు కావాల్సిన ప్రాబ్లం ఏంటంటే పైసలు, డబ్బులు ఇబ్బంది ఉంది, డబ్బులు వల్ల మనం ఏంటంటే బిజినెస్ పెట్టడం లేదు. సో మీరు కూడా చూడండి, ఈ వీడియో మీకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం కొన్ని పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. టాప్ 5 బిజినెస్ టిప్స్. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫస్ట్ పాయింట్ తీసుకుందాం. డైరెక్ట్ సెల్లింగ్ హోల్సేలర్ దగ్గర కాదు, మ్యానుఫ్యాక్చరర్ దగ్గర పర్చేస్ చేసుకోండి. ఎస్, ఫస్ట్ పాయింట్ మ్యానుఫ్యాక్చరర్ పర్చేసింగ్ కాడ మీరు చాలా అంటే మీ మెయిన్ పాయింట్ ఏంటంటే, హోల్సేలర్ దగ్గర మీరు తీసుకున్నారనుకోండి, మీకు మార్జిన్ పెట్టడానికి ఇబ్బంది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లియర్ చెప్తాను మీకు. మనం 4 ఇది తీసుకుందాం, ఓకేనా? సో మీకు క్యాజువల్ నేను చెప్తాను. మెయిన్ మ్యానుఫ్యాక్చరర్, ఓకే, మ్యానుఫ్యాక్చరర్తోని పర్చేస్ చేస్తారు హోల్సేలర్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తారు సెమీ హోల్సేలర్, దాని తర్వాత మన దగ్గర వచ్చేస్తుంది. సో ఈ ఇద్దరిది మార్జిన్ అయితే వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి మీకు వచ్చేసింది, ఏదైనా కలెక్షన్ వచ్చేస్తుంది కదా, అది కొంచెం హై రేట్లో వచ్చేస్తుంది, ఓకేనా? సో వీళ్ళిద్దరిని మైనస్ చేసి మీరు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్తోని పర్చేసింగ్ చేసుకున్నారు అనుకోండి, వీళ్ళిద్దరిది మార్జిన్ కూడా మీరు పెట్టచ్చు. సో దాట్స్ వై నేను ఏమంటున్నానంటే, హోల్సేలర్ దగ్గర పర్చేసింగ్ చేయకుండా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్తోని పర్చేసింగ్ చేయండి. సెకండ్ పాయింట్, ఇప్పుడు పర్చేసింగ్ చేసుకున్నాము, సెల్లింగ్ ఎట్లా? సో సెల్లింగ్ ఐడియా చెప్తాను. సో యూనిక్ సెల్లింగ్ ఐడియా తీసుకోండి. యూనిక్ అంటే కొంచెం కొత్తగా ట్రై చేయండి సెల్లింగ్ చేయడానికి. సో సెల్లింగ్లో వచ్చేస్తుంది డిస్కౌంట్ వచ్చేస్తుంది, buy 1 get 1 ఫ్రీ వచ్చేస్తుంది, లేకుంటే buy 2 get 1 వచ్చేస్తుంది. కొన్ని ఇలాంటి డిస్కౌంటబుల్ కొంచెం యూనిటీ ఇంకా కొంచెం మీ మైండ్లో జరిగితే కొంచెం ఇంకా యూనిక్ తీసుకోండి, ఓకేనా? ఇది మెయిన్ యూనిక్ సెల్లింగ్ ఐడియా. థర్డ్, అడ్వర్టైజ్మెంట్ ఈజ్ మోర్ దాన్ ఇంపార్టెంట్. అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు ఎలా చేయాలి? అబ్బా మన దగ్గర అంత డబ్బులు లేవు, ఏం లేవు, ఎలా అడ్వర్టైజ్మెంట్ చేయాలి? ఫ్రెండ్స్, అడ్వర్టైజ్మెంట్ చేయడానికి మన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఉంటే చాలు. దాంట్లో కూడా మీరు ఈజీగా అడ్వర్టైజ్మెంట్ అనేది మీరు చేయగలుగుతారు. ఓన్లీ వాట్సాప్లో బిజినెస్ వాట్సాప్ ఓపెన్ చేయండి, ఒక ఇన్స్టాగ్రామ్లో మీ ఐడి జనరేట్ చేయండి, దాని తర్వాత ఒక క్యాటలాగ్ అనేది దాంట్లో మీరు ఫొటోస్ అనేది పెట్టండి, మీ మార్జిన్ పెట్టండి, మీరు ఎంత కమ్ముతున్నారో దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ లింక్ వచ్చేస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ లాగా క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో కూడా అది అడ్వర్టైజ్మెంట్ అనేది చేసుకోవచ్చు. దాని కంప్లీట్ హోల్ వీడియో మీకు కావాలంటే నేను అది మొత్తం మీకు ఇన్స్టాగ్రామ్లో ఎలా మనం అడ్వర్టైజ్మెంట్ చెయ్యొచ్చు అని అది కూడా నేను మీకు క్లియరిఫికేషన్ చెప్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి
అయితే ఈ వీడియో చాలా ఎక్కువగా లెంత్ అవుతుంది కాబట్టి కొన్ని పాయింట్స్ తీసుకొని మనం మాట్లాడదాం. ఓకేనా, అడ్వర్టైజ్మెంట్ చేశారా. నెక్స్ట్ బెస్ట్ ప్లేస్ అండ్ అంటే అనుకోండి బెస్ట్ ప్లేస్ అండ్ రైట్ కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాను. బెస్ట్ ప్లేస్ ఎందుకు అంటున్నానంటే మినిమం ఆఫ్లైన్ చేయాలంటే బెస్ట్ ప్లేస్ ఉండేది ఏం అవసరం లేదు మీకు. ఓకేనా, చాలా మంది ఏంటంటే బెస్ట్ ప్లేసే కావాలి అనుకొని బిజినెస్ స్టార్ట్అప్ చేయడం లేదు. అలా ఏం లేదండి, మీరు ఇంట్లో కూర్చొని కూడా ఒక మంచిగా బుటిక్ రన్ చేసుకోవచ్చు. బుటిక్ ఉన్నటోళ్ళకైతే కొంచెం బెస్ట్ ప్లేస్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండాలి అని అంటారు. ఒకవేళ మీరు సోషల్ మీడియాలో, నేను చెప్పాను కదా సోషల్ మీడియాలో కూడా మీరు ఆన్లైన్ మీరు సెల్లింగ్ చేసుకోవచ్చు. సో కింద ఒకటి మంచిగా ఫ్లోర్లో ఒక బట్ట అయినా లేకుంటే ఒక ఫ్లోర్ వాల్పేపర్ లాగా అయినా ఏమైనా ఇట్లా పెట్టి ఒక చిన్న రీల్ చేసుకోండి, లేకుంటే వేర్ చేసుకొని ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ చేసుకొని కూడా మీరు ఒక చిన్న రీల్ చేసిన లాగా కూడా మీరు అమ్మచ్చు. ఓకేనా, ఇదైతే ఆన్లైన్ ప్రొసీజర్ అండి. ఆన్లైన్ ప్రొసీజర్తో పాటు నేను చెప్తున్నాను. అండ్ సెల్లింగ్లో ఎలా క్రియేటివ్ కలెక్షన్ పెట్టండి. ఓకేనా, క్రియేటివ్ 4th పాయింట్ ఏంటంటే కొంచెం న్యూ ట్రెండింగ్ కలెక్షన్ పెట్టుకోండి. మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఈ జనరేషన్లో ఎలాంటి కలెక్షన్ ఎక్కువగా రన్ అవుతున్నాయి, ఎలాంటి కలెక్షన్ ఎక్కువగా సేల్ అవుతున్నాయి, సో అలాంటి కలెక్షన్లో ఎక్కువగా పాయింట్ నోట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి అదే సేమ్ సాడీ, అదే సేమ్ డ్రెస్, అదే సేమ్ లెహంగాస్ మీరు పెట్టారనుకోండి, అది ఎలా సేల్ అవుతుందండి. సో ఏమైనా కొంచెం యూనిక్ టేస్ట్ పెట్టుకోండి బట్టలు దాంట్లో. ఓకేనా, యూనిక్ టేస్ట్ పెట్టండి. సో దాని పాటు కూడా మీరు ఈజీగా సేల్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ పాయింట్ తీసుకుందాం, కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఏంటి అని అంటున్నారా. సో నేను అన్నాను కదా 4th పాయింట్లో యూనిక్ ట్రెండింగ్ కలెక్షన్ పెట్టుకోండి. యూనిక్ ట్రెండింగ్ కలెక్షన్ పెట్టుకుంటేనే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతారు. కొంచెం న్యూ ట్రెండింగ్ కలెక్షన్ పెట్టండి, కొంచెం న్యూ డిజైనర్ ఆప్షన్ పెట్టండి. ఇప్పుడు డైలీ వేర్లో కూడా చాలా వెరైటీస్ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసినాయి. సో అలాంటి కలెక్షన్స్ పెట్టుకోండి. డైలీ వేర్ అడుగుతున్నారా, డైలీ వేర్లో తీసుకోండి. పార్టీ వేర్లో అడుగుతున్నారా, పార్టీ వేర్లో తీసుకోండి. మినిమం ఏంటంటే బడ్జెట్ ఒక 20,000 ఒక బ్యాలెన్స్ షీట్ పెట్టుకొని స్టార్ట్అప్ మీరు చేసుకోవచ్చు. సో ఇదే అండి మెయిన్ పాయింట్స్ ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయినా, అడ్వర్టైజ్మెంట్ అయినా, లేకుంటే మన బెస్ట్ సెల్లింగ్ ఆప్షన్ అయినా, యూనిక్ సెల్లింగ్ అయినా, లేకుంటే అడ్వర్టైజ్మెంట్ అయినా, ఇవన్నీ గురించి కొన్ని పాయింట్స్ గురించి ఆలోచించండి. దాని తర్వాత మీరు ఓన్గా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు. అండ్ లోన్ తీసుకొని కూడా మీరు ఈజీగా బిజినెస్ స్టార్ట్అప్ చేయగలుగుతారు. నిజంగానే మీకు దీంట్లో ఫ్యూచర్ ఉంది అని అనిపిస్తేనే లోన్ తీసుకోండి. ఓన్లీ టైంపాస్ కోసం బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని అనుకున్న వాళ్ళు అస్సలకే లోన్ జోలికి పోకండి, ఎందుకంటే అది మీకే ఇబ్బంది అవుతుంది. ఓకేనా, సో ఇంకా ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అని అనిపిస్తే నా కామెంట్ సెక్షన్లో అడిగేసండి. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా మీ కామెంట్ సెక్షన్లో ఆన్సర్ తీసుకొని వస్తాను. ఓకేనా, సో ఐ హోప్ ఆల్రెడీ వీడియోలో అయితే ఎక్కువగా అయింది కాబట్టి మనం వీడియో ఇక్కడే స్టాప్ చేద్దాం. మనం కలుద్దాం ఇలాంటి బ్యూటిఫుల్ నెక్స్ట్ వీడియోతో పాటు. అంతవరకు టేక్ కేర్ అండ్ బై.